హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోయిన్ టాక్స్. సో సమ్మర్ ఒక లెవెల్కి అయితే కొంచెం తగ్గుతూ ఉంది మా నెల్లూరులో అయితే. అండ్ మీ అందరికీ తెలిసిన హైదరాబాద్లో నెల్లూరులో ట్రావెల్ అవుతూ ఉంటాను. సో హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ తగ్గినట్టే, కాకపోతే ఇట్ విల్ టేక్ మోర్ 1 మంత్ కదా. సో ఇప్పుడు క్లయింట్స్ పెరిగిపోయారు, అంటే దేనికి అంటే బ్రైట్గా అవటానికి. ఇంతకుముందు ఏంటంటే జనాలకి డార్క్ ఉంటుంది, ఒక కాంప్లెక్షన్ అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే డార్క్ ఉన్నా పర్లేదు, స్కిన్ హెల్దీగా పెట్టుకోండి అమ్మా అంటే చక్కగా మాట వింటున్నారు. కానీ ఇప్పటికీ కొంతమంది ఉన్నారు, నేను తెల్లగా అవ్వాలండి, ఏమైనా ఉంటే చెప్పండి, హోమ్ రెమెడీస్ ఉన్నాయా అనేసి. ఒకటి, తెల్లగా అవ్వటానికి హోమ్ రెమెడీస్ అయితే మీకు పనిచేయవు. స్కిన్ని హెల్దీగా పెట్టుకోవటం వేరు, మన టోన్ని మార్చుకోవటం వేరు. సో వీటికి ఏంటంటే స్పెషల్ డైట్ ఉంటుంది, స్పెషల్ జ్యూసెస్ ఉంటాయి, అండ్ చక్కగా మీరు నిద్రపోవటం కానీ ఇవన్నీ కౌంట్ అవుతాయి. అండ్ ఇంకొకటి, అందరూ గ్లూటాథైన్ టాబ్లెట్స్ వేసుకోవచ్చు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మనము న్యాచురల్గా ఫుడ్ ద్వారా కలర్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే మీరు ఎంత ఎండల్లో తిరిగినా పెద్ద చేంజ్ ఉండదు. మీరు ఎంత టాబ్లెట్స్ అని వేసుకుంటారు, ఎన్ని ఇయర్స్ అని మెయింటైన్ చేస్తారు ఎండల్లోకి వెళ్ళకుండా గ్లూటాథైన్ టాబ్లెట్స్ వేసుకొని. ఇప్పుడు మీరు మష్రూమ్ చూసుకున్నారు అంటే మష్రూమ్లో గ్లూటాథైన్ కంటెంట్ ఉంటుంది, కానీ మష్రూమ్స్ మాకు ఎలర్జీ అండి, పడదు అని చెప్తూ ఉంటారు. కానీ వీక్లీ వన్స్ చాలు. వీక్లీ వన్స్ ఒక మష్రూము, మీకు థైరాయిడ్ కానీ ఒబెసిటీ కానీ లేదు అంటే కనుక ఎవ్రీడే ఒక క్యారెట్, ఒక బీట్రూట్ సలాడ్, లేకపోతే ఒక జ్యూస్, బీట్రూట్ క్యారెట్తో చేసిన ఒక జ్యూస్ కనుక తీసుకున్నారు అంటే మీ కలర్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. సో చూడండి, న్యాచురల్గా వచ్చేవి మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, ఇన్ఫ్యాక్ట్ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇన్స్టెంట్గా వచ్చేవి ఏంటంటే హెవీ మెయింటెనెన్స్లు, అండ్ మీరు ఫోటో సెన్సిటివిటీ అయిపోతారు. అంటే ఎండలోకి వెళ్తే మీరు అసలు తట్టుకోలేరు, స్కిన్ చాలా మంటగా ఇచ్చిగా ఉంటుంది. సో అంటే అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఒక సెలబ్రిటీ ఉన్నారు, వాళ్ళు బ్రైట్గా ఉంటేనే వాళ్ళకి లైఫ్ అనుకుంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, లేకపోతే ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనుకున్న ఎగ్జాంపుల్, వాళ్ళు ఎక్స్ట్రీమ్గా ఎండల్లో తిరుగుతా కలర్ ఇంప్రూవ్ అవ్వాలండి అని అంటే, బట్ వీళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుని ఎండలోకి వెళ్తారు కదా. సో అలా అని చెప్పి నేను అగెయిన్స్ట్ అని చెప్పను. మీకు అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ జాయిన్ అయినా, ఒక బ్యూటీ థెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నా, లేదు ఒక మంచి హోమ్ ఫుడ్తో డైట్తో కనుక మార్చుకున్నా, దాని ఎఫెక్ట్ అనేది మీకు ఆ రేషియోస్ని బట్టి ఉంటుంది. అండ్ దీనికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? 100% ఉన్నాయి. హోమ్ రెమెడీస్లోనే చెప్తాను. ఏదైనా స్క్రబ్ తీసుకోండి, అంటే బాడీ స్క్రబ్, అంటే సున్నపిండిని కూడా మనం స్క్రబ్బే అంటాం కదా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు సున్నపిండిని కనుక వీక్లీ ట్వైస్ పాలల్లో నానబెట్టి, కాచి చల్లార్చిన పాలల్లో నానబెట్టి కనుక ఫేస్కి బాడీకి స్క్రబ్ చేసుకొని ఒక మంచి బ్రైట్నింగ్ సోప్ వాడారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, మీకున్న కలర్ కొంచెం ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. అట్ ది సేమ్ టైం డైట్లో కొంచెం మీరు కీరా, క్యారెట్, మష్రూమ్స్ ఇవి వీక్లీ ట్వైస్ అన్నా ఉండేటట్టు చూసుకోండి. అండ్ వాటర్ ఇంటేక్ పెంచుకోండి. బాడీ ఎప్పుడైతే డిహైడ్రేట్ అవుతుందో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఎన్ని చేసినా కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వదు. లోపల హైడ్రేషన్ ఉండాలి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా మంచి కాస్మెటిక్స్ వాడాలి, మంచి థెరప్యూటిక్ ప్రోడక్ట్స్ వాడాలి, అప్పుడే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. ఏదో ఒక క్రీమ్ తీసుకొచ్చి 1 మంత్లో తెల్లగయ్యారు అంటే కనుక స్కిన్ మాడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో హ్యాపీగా ఒక 6 months to 1 year టైం పెట్టుకోండి. మంచి డైట్ ఫాలో అవుతా, మంచి కాస్మెటిక్స్ వాడుతూ ఉన్నారు అంటే కనుక హ్యాపీగా కలర్ ఇంప్రూవ్ అవుతుంది. అలా న్యాచురల్గా వచ్చిన కలర్ మీకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో 40% ఇంప్రూవ్ అయ్యారు ఫుడ్తో అంటే చాలా మంచి రిజల్టే కదా. లేదు కొంచెం డార్క్ కాంప్లెక్షన్గా ఉన్నారు, ఫీల్ అవుతున్నారు అంటే కనుక ఒకసారి జోయిన్ని వచ్చి విజిట్ చేయండి. ఇది మన నెల్లూరులో ఉంది. డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేశారంటే కనుక మా వాళ్ళు నా అపాయింట్మెంట్ ఇస్తారు. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.